Welcome to the review of the Kongwa movie acted by సూర్య గారు అండ్ అలాగే బాబీ డియోల్ గారు. ఇంకా కంప్లీట్లీ తమిళ చూసి అందరికైతే క్లారిటీ అయితే చూసుంటుంది. మూవీ అనేది ఆన్ స్క్రీన్ మీద బొమ్మ చించేసింది అనుకుని. బట్ యాజ్ యూజువల్లీ మనకి మూవీ వైజ్ చూసుకున్నట్లయితే ఏదైతే సూర్య గారి ఫ్యాన్స్ ఉంటారో సో వాళ్ళందరికీ మూవీ అనేది ఫుల్లీ ప్యాక్డ్ దమ్ బిర్యానీ టైప్ అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే కంప్లీట్లీ ఇందులో సూర్య గారి ఎమోషనల్ పార్ట్ కానివ్వండి, యాక్షన్ పార్ట్ కానివ్వండి, ఇంకా కంప్లీట్లీ ఎలివేషన్ పార్ట్ మెయిన్లీ భయ క్యాక్ అంతే క్యాక్ బుట్టి చేశారు. ఇంకా సూర్య గారికే కాదు, ఇంకా రిమైనింగ్ ఎవరైతే మెయిన్ లీడ్ రోల్స్ ఉన్నారో బాబీ డియోల్ గారు కానివ్వండి, ఇంకా మెయిన్ క్యారెక్టర్స్ ఉన్నాయి సో వాళ్ళందరికి కానివ్వండి, ఇంకా క్యామియో రోల్ ఉంది ఒకటి, క్యామియో కానీ సూపర్ గానే అయితే ఎలివేషన్ పార్ట్స్ అయితే డిజైన్ చేశారు. ప్రతి ఒక్కరి ఇంట్రోస్ అంటే వాళ్ళకి ఇంట్రో అనేది చాలా అంటే చాలా బాగా ఎంట్రీ సీన్స్ అనేవి చాలా అంటే చాలా బాగా డిజైన్ చేయడం జరిగింది. వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ పర్టికులర్ అంటే ఆ థీము అండ్ అది ఆ వైబు ఆ ట్రైబ్ ఉంటుంది కదా, ఆ ట్రైబ్ వైబు సో కంప్లీట్లీ ఏంటంటే చాలా అంటే బాగా డిజైన్ చేశారు. బట్ కంప్లీట్లీ చూసినట్లయితే వాళ్ళు తీసుకున్న స్టోరీ లైన్ ఉందో అది రెగ్యులర్లీ వాడే స్టోరీ లైనే, బట్ దాన్ని ఇంకా లెంతీగా తీసుకోకుండా చాలా షార్ట్ పాయింట్ మీద క్లోజ్ చేద్దామని చూసారు, అది ల్యాక్ అయిపోయింది. సో ఫస్ట్ హాఫ్ చూసినట్లయితే మోర్ దెన్ అంటే 1.5 అవర్ దాకా ఫస్ట్ పార్ట్ అనేది రన్ అవుద్ది. సో 1.5 అవర్ దాకా ఫస్ట్ పార్ట్ అనేది మనకి చాలా అంటే చాలా స్లోగా రన్ అవుతుంది జరిగింది. ఏదైతే మన సూర్య గారు మాట్లాడే మాటలు కూడా వాయిస్ కూడా అయితే మన మ్యాజిక్ అయితే మిస్ అయిపోయింది. సూర్య గారి వాయిస్ కూడా దాన్ని ఏదో కలిపి పెట్టినట్టయితే ఉంది ఆ ట్రైబ్ లాంగ్వేజ్ వల్ల, లేదంటే సూర్య గారికి సంబంధించిన డబ్బింగ్ సరిగ్గా లేకపోవడంలో కొంచెం వాయిస్ కూడా అయితే మనకి సూర్య గారి వాయిస్ లో మ్యాజిక్ అనేది మిస్ అయింది. ఇంకా కంప్లీట్లీ చూసినట్లయితే మూవీ స్టోరీ వైజ్ చూసినట్లయితే రిలీజ్ చేసినటువంటి ట్రైలర్స్ టీజర్స్ అయితే ఒక ఎత్తు అయితే మూవీ అంతా ఇంకో ఎత్తులా ఉంది. ఇంకా కంప్లీట్లీ 5 ట్రైబ్లు ఇంకా 5 ట్రైబ్స్ 5 దీవుల్లో ఉంటారు. ఇంకా 5టికి మంచి కోఆర్డినేషన్ ఉంటుంది. అందులో ఒక దీవికి ఇంకో దీవికి పడదు అండ్ ఆ దీవికి మధ్య జరిగే పోటీ అండ్ ఈ పోటీని కొంచెం రేపడానికి వాడిన ఒక పాయింటే ఆ బ్రిటిష్ అట్లాగా సో సంథింగ్ ఉంటుంది. సో ఈ విధంగా అయితే మనకి మూవీ స్టోరీ అయితే తీసుకోవడం జరిగింది. సో ఫస్ట్ హాఫ్ లోనే మనకి మూవీ స్టోరీ అర్థమైపోతుంది. ఇంకా ఇంటర్వెల్ ట్విస్ట్ అనేది చాలా బాగా ఇస్తారేమో అనుకున్నాను, బట్ అది కూడా న్యాచురల్ ట్విస్ట్ అంటే రెగ్యులర్ మూవీస్ లో ఉంటుంది. అది కూడా ఇప్పుడు వచ్చే మూవీస్ లో అది పెద్ద పార్టే కాదు. సో అందువల్ల రెగ్యులర్ గా అయితే వెళ్ళిపోయింది ఆ ట్విస్ట్ కూడా అనేది. సో ఇంకా కంప్లీట్లీ చూసుకున్నట్లయితే యాక్షన్ పార్ట్స్ అనేది కొంచెం కొత్తగా డిజైన్ చేశారు. స్టోరీ లైన్ యాజ్ యూజువల్లీ స్లోగానే ఉంది. ఫస్ట్ పార్ట్ అయితే చాలా అంటే చాలా బోరింగ్ ఉంది. ఇంకా సెకండ్ పార్ట్ అయితే స్టార్ట్ అవ్వడమే తలకాయ నొప్పి టక వెళ్తుంది. కానీ బాబీ డియోల్ గారిని అస్సలు ఇంచు కూడా కరెక్ట్ గా యూజ్ చేయలేదు భయ్య. బాబీ డియోల్ గారి యాక్టింగ్ కానీ పర్ఫార్మెన్స్ కానీ ఆయన ఒక స్టైల్ కానివ్వండి నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. బట్ ఇక్కడ బాబీ డియోల్ గారిని తీసి పక్కన పడేసినట్టయితే అయిపోయింది. అంటే కంప్లీట్లీ మూవీకి సంబంధించిన బాబీ డియోల్ గారు అస్సలు యూజ్ చేసుకోలేదు. బాగా బాబీ డియోల్ గారు ఉన్నారంటేనే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనుకున్నాను, బట్ అతన్నే బాగా మూవీలో అనేది యూజ్ చేయలేదు. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే మూవీలో క్యామియోస్ రోల్స్ ఉన్నాయి అండ్ అలాగే కొన్ని కొత్త రకమైన ఫైట్ సీక్వెన్సెస్ ఉన్నాయి. బట్ లాజిక్ లెస్ గానే ఉంటాయి ఫైట్ సీక్వెన్సెస్ కూడా. బట్ మూవీ అనేది ఆ సీన్స్ వల్ల కొంచెం హైలైట్ అయిందని చెప్పుకోవాలి. సెకండ్ హాఫ్ లో ఓన్లీ అయితే క్యామియో రోల్స్ ఒకటే క్యామియో రోల్ బాగా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అండ్ క్యామియో రోల్ మనకి ఏదైతే ఫైట్ సీక్వెన్సెస్ ఉన్నాయో ఆ ఫైట్ సీక్వెన్సెస్ సెకండ్ హాఫ్ కొంచెం ఓకే అనిపిస్తుంది. ఎండింగ్ టైంకి స్టార్టింగ్ సెకండ్ హాఫ్ పార్ట్ అంతా మాత్రం చాలా అంటే చాలా బోరింగ్ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ చూసుకున్నట్లయితే ఇంకా ఎంతసేపు ఈ పర్టికులర్ టైం ఈ ఒక సీన్ నడుస్తాక ఎంతసేపు అన్న టైం అయితే ఫస్ట్ హాఫ్ అవుద్ది. ఓవరాల్ చూసుకున్నట్లయితే మూవీ అనేది ఆన్ స్క్రీన్ గా స్కిప్ చేసేవచ్చు. ఎందుకంటే కొన్ని లిమిటెడ్ గా అయితే మనకి ట్విస్ట్లు కూడా అయితే ఎక్కువ లేవు మూవీలో అనేది. సో లిమిటెడ్ గా అయితే కొన్ని సీన్స్ ఓకే ఉన్నాయి. లేదు సూర్య ఆన్ స్క్రీన్స్ మీద చూడాలనుకుంటే వాచ్ చేయొచ్చు. బట్ 3D ఎఫెక్ట్స్ కూడా చాలా బాగా ఇన్వాల్వ్ చేస్తుంది. మూవీ 3Dలో కూడా రిలీజ్ అయింది కొన్ని ఏరియాస్ లో. సో మూవీలో 3D ఎఫెక్ట్స్ కూడా చాలా బాగుంది. ఇన్ కేస్ 3D ఎక్స్పీరియన్స్ చేయాలి ఒక తెలుగు మూవీ అంటే బెటర్ ఆప్షన్ టు గో కంగువా అని చెప్తాను. ఇంకా కంప్లీట్లీ చూసుకున్నట్లయితే మూవీ ఎలా ఉంది అంటే ఓవరాల్లీ యావరేజ్ మూవీ. 10కి నేను యాజ్ యూజువల్లీ 6.5 రేటింగ్ అయితే ఇస్తున్నాను. ఎందుకంటే 6.5 అంటే కంప్లీట్లీ ఇంకా మనకి సూర్య గారే కాదు కదా, కంప్లీట్లీ సూర్య గారు కాకుండా స్టోరీ లైన్ కానివ్వండి సాంగ్స్ కూడా ఏంటంటే మూవీలో ఇంక్లూడ్ అయి వెళ్ళిపోతున్నాయి. సో అవి కొన్ని అన్వాంటెడ్ గా ఎందుకు బెటర్ అని ఫైట్ సీక్వెన్సెస్, కొన్ని లాజిక్ లెస్ ఫైట్ సీక్వెన్సెస్ అండ్ కంప్లీట్లీ కొన్ని చూసుకున్నట్లయితే డైలాగ్ పరంగా కొన్ని ఈ పర్టికులర్ టైంలో ఇలాంటి డైలాగ్ వేస్తే మంచిది కాదు అంటే కొంచెం ఫన్నీ వస్తుంది కదా. ఇప్పుడు సపోజ్ ఒక ఫైట్ సీక్వెన్స్ నువ్వేంట్రా అనే ఒక డైలాగ్ అనేది ఇన్వాల్వ్ చేశారనుకోండి, అది కొంచెం కామెడీనెస్ ని క్రియేట్ చేస్తే ఆ పర్టికులర్ సీన్ మొత్తం కొలాప్స్ చేసేస్తుంది. సో ఆ విధంగా కొన్ని డైలాగ్స్ కూడా నాకైతే అనిపించడం జరిగింది. ఇంకా నాకు డౌట్ ఏంటంటే ఈ పర్టికులర్ మూవీకి పార్ట్ 2 ఎందుకు భయ? సో ప్రతి మూవీకి ఇప్పుడు అప్కమింగ్ పార్ట్ 2 అయితే తీసుకుంటూ వెళ్ళిపోతున్నారు. సో దీనికి పర్టికులర్లీ పార్ట్ 2 అవసరం లేదేమో నా ఒపీనియన్. సో ఇందుకు చాలా మంది గంగమ్మ మూవీ ఆల్రెడీ ఆన్ స్క్రీన్స్ మీద వాచ్ చేస్తారు. కొంతమంది వీకెండ్ ప్లాన్ చేసుకున్నారు. వీకెండ్ ప్లాన్స్ చేసుకునే వాళ్ళు కొంచెం ఆగండి, ఈవినింగ్ మనం మట్కా మూవీ కూడా చూసి కంప్లీట్ రివ్యూ చేసుకుని 2 మూవీస్ లేదు మనకి వీకెండ్ ప్లాన్ వేసుకోవచ్చు ఒక కంప్లీట్ వీడియో చేసుకుందాం. అండ్ కంగో మూవీ ఆల్రెడీ చూసేస్తున్నారు. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అని మర్చిపోకండి. సో దిస్ వీడియో టేక్ కేర్ అగైన్. బై.